సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఒక మంచి టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ thumbnail లో చూసేశారు. ప్రధానంగా మినుము సాగులో ఎక్కువగా రైతులు అయితే మెట్ట అలాగే వరి మాగాణిలో వేసేటటువంటి సాగులు ఎక్కువగా మినుము అయితే ఎక్కువ సాగు చేస్తుంటాం. ఈ మినుము సాగులో రైతులందరూ కూడా ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి కోటా 3 అనేటటువంటి మినుము రకాన్ని అయితే ఎక్కువగా అయితే మాత్రం సాగు చేయాలి, లేదా ఇది గుత్తులు కాస్తుంది, చిక్కుడు కాపులే కాస్తుంది. ఇది ఏ విధంగా లైవ్ లో అంటే మనం వీడియోలో చూసిన దానికిను ప్లస్ ఇది లైవ్ గా ఎలా ఉంది ఏంటి, ఆల్రెడీ మనం అన్ని విధాల మెట్ట వేసాం, అలాగే మాగాణంలో కూడా ఈ మినుము సాగు అయితే చేసాం. ఇప్పుడు అసలు ఈ బేసిక్ గా చూస్తే ఇది మెట్ట మీద ఏ విధంగా పండుతుంది, అలాగే ఉరి మాగాళ్ళు ఏ విధంగా పండుతుంది, ఇది ఆ ఎంత మేర సక్సెస్ వెరైటీ ఆ రెండు మెట్టకి అలాగే ఉరిమాగాళ్ళలో లేదా ఓన్లీ మెట్టకినా లేదా ఉరిమాగాళ్ళకి అనేది ఈ వీడియో మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. ఎంకెందుకు కాలిసే మన ఛానల్ చూస్తారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. మన రైతు సోదరులందరూ కూడా నా వీడియోలు అయితే చాలా ఆదరిస్తున్నారు, మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. మీరు ఏం అవసరం లేదు, ఇప్పుడు మీకు మనం వీడియో చూసిన కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ఒకసారి పక్కన గంట సింబల్ నోట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు చేసే చూడండి సబ్స్క్రైబర్స్ కి నాకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్, అలాగే నేను చేసే వీడియోలు అయితే మాత్రం ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకెందుకు వీడియో ప్రధానంగా మనం చూస్తే కోటా 3. ఈ కోటా 3 అనేది రాజస్థాన్ వెరైటీ అని చెప్పొచ్చు. ఇదైతే రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి వెలువడిన వెరైటీ. ఈ కోటా 3 ప్రధానంగా మనం చూసినట్టయితే మనం మొక్కని చూసినట్టయితే ఇది మా మెట్టకైతే ముందు మెట్ట చూద్దాం, మెట్టలో ఏ విధంగా వస్తుంది ఏంటని, తర్వాత ఈ రెండు పోల్చి చూద్దాం, ఒరిమాకాడి ప్లస్ మెట్ట. మనం ఏంటంటే ఇది మెట్ట మీద వేసినప్పుడు ఏమవుతుందంటే చక్కగా చెట్టు అనేది అయితే మాత్రం మినిమం 2 అడుగులు ఈజీగా అయితే ఎదుగుతుంది. ఇంకోటి అంటే దీని కాపు అనేది కింద నుంచి అంటే చిక్కుడు పూత పడినట్టు పడుతుంది, 1-2 పూతలు మాత్రమే పడుతుంది, అదిగా అయితే ఎక్కువగా అయితే పూతలు పడదు. అది మనం చూసినట్టయితే ఎక్కువగా గుత్తులుగా అయితే మనం వీడియోలో చూసిన విధంగా ఇది మెట్ట మీద వీడియో మీకు చూపిస్తున్నది, గుత్తులుగా అయితే కాయలు అయితే కనిపిస్తాయి 100%. ఇంకోటి ఏంటంటే ఆ కాయ మీరు సైజు మీరు చూస్తున్న రైతులందరూ కూడా ఆ కాయ గుత్తులుగా కనిపిస్తుంది, కానీ మనం చూస్తే కాయ అనేది బోర్ అయితే రావటం అయితే జరగదు బేసిక్ గా. ఇంకోటి ఏంటంటే ఇది మరీ 2 హైట్ లో ఉంటది, కాయ అయితే ఉంటది. మెట్ట సాగుకి కోటా 3 100% అను అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం మెట్ట మీద వీడియో తీసాం, 100% 11, 12 క్వింటాలు 13 క్వింటాలు వచ్చిన రైతులు కూడా 100% ఉన్నారు. ఇది మనం ఆల్రెడీ మన గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఆవులర్పంలో వీడియో కూడా షూట్ చేసాం. మెట్ట మీదది 100% అయితే మాత్రం ఇబ్బంది లేనిదని చెప్పొచ్చు. మనం మెట్ట మీద సక్సెస్ దాన్ని మనం మెట్ట మీద చూసి తీసుకొచ్చి, లేదా మేము యూట్యూబ్ లో వీడియోలు చేసిందన్నీ కూడా రైతులు ఆల్మోస్ట్ మెట్ట మీదే. మన యూట్యూబ్ లో ఉన్న వీడియోలు కోటా 3 అన్ని కూడా 100% మెట్ట మీద పండించినాయి, మెట్ట మీద అనువే. కానీ ఆ వీడియోలు చూసి మన రైతులందరూ కూడా ఉరిమాగళ్ళు అట్ట పండించాలి, గుత్తులు కాపించాలి ఇవన్నీ అయితే ఎత్తుకొచ్చి ఉరిమాగళ్ళు వేసారు. మీతో పాటు నేను కూడా వేసాను. వేయటం వల్ల ఏంటంటే ప్రధానంగా చెట్టు అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది ఉరిమాగాళ్ళలో గ్రోత్ అనేది తొందరగా కనిపించదు. మనం బూస్టర్ వాడండి, గోస్టర్ వాడండి, లేకపోతే మీ ఇష్టం ఏదైనా వాడండి, ఉరిమాగాళ్ళు అయితే ఖచ్చితంగా గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, హైట్ అయితే రాదు మెయిన్ ఉరిమాగాళ్ళలో. ఇది ఇంకోటి ఏంటంటే ఆగస్టు నెలలో ఆ నెలలో వేస్తే బాగా అనువు, ఎందుకంటే ఆ నెలలో వేసారు కాబట్టి అలాగే ఆ విధంగా వచ్చినాయి. మనం వచ్చేదాన్ని డిసెంబర్లో నవంబర్లో వేసినవి అయితే మాత్రం హైట్ అయితే రావటం లేదు. ఇంకోటి ఏంటంటే హైట్ రానప్పుడు కింద నుంచి పోత వచ్చాయి చిన్న కాయలు కాయటం వల్ల ఇంకోటి అంత ఆశాజనకంగా అయితే ఉరిమాగల్లో లేదని చెప్పొచ్చు. ఇది కేవలం మెట్ట సాగుకు మాత్రం ఈ కోటా 3 అనువు, ఉరిమాగళ్ళు 100% ఫెయిల్ అయినైతే మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే నేను స్వయంగా పండించాను కాబట్టి చెప్తాను. ఉరిమాగళ్ళు బేసిక్ హైట్ ఉంటేనే మనకు హార్వెస్టింగ్ అని దేనికి. ఇప్పుడు మనం చూస్తున్నాం నేటి పరిస్థితిలో వరి మనం చూస్తే కూలీల సమస్య ఏ విధంగా ఉందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన రైతులందరూ కూడా ఇది మీరు ఎవరైనా ఉరిమాగాడిలో కానీ వేసి హై హీల్డ్ ఎక్కువ దిగుబడి తీసినా కానీ ఉరిమాగాడిలో బాగా పండిందన్నా అని కానీ ఎవరైనా ఉంటే కింద కామెంట్ లో తెలియజేయండి. నేనైతే చాలా మంది రైతులు మన గోస్ట్ వాడిన రైతులు కూడా చాలా మంది చెప్పారు, నాకు ఫోన్ కాల్స్ చేసి అన్న నా కోటా 3 ఎదగలేదు, దిగుబడి రాలేదు అని అయితే చెప్తున్నారు. అందువల్ల అయితే వీడియో చేస్తాను. ఒక్కడే కాదు, చాలా మంది రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ కోటా 3 గురించి అయితే మాకు రివ్యూ ఇస్తున్నాను. మీరైతే వీడియోలో చూస్తున్న అన్ని కూడా నేనే కాదు ఎవరు చేసినా సరే అన్ని కూడా మెట్ట మీద పండించేటటువంటి కోటా 3 వీడియోలు మాత్రం మీ దగ్గర ఉన్నాయి. ఉరిమాగళ్ళు అంత ఆశాజనంగా అయితే మాత్రం ఈ కోటా 3 లేదు అని అయితే 100% చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను అది చెప్తాను. మీకు ఆల్రెడీ చాలా డౌట్లు ఉంటాయి కదా దీని గురించి, అయినా కూడా నేను మీకు కామెంట్ రూపంలో కొంచెం అంటే మర్చిపోయి ఉండొచ్చు, అయినా కూడా మీరు నాకు తెలియజేయండి, చేస్తాను. మీరు మాత్రం నాకు చేయాల్సింది ఒకటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ఈ కోటా 3 ఏంటి మీకు డౌట్ వచ్చింది, ఉరిమాగళ్ళు ఎందుకు సక్సెస్ కాలేదంటే మనం ఉరిమాగళ్ళు ప్రధానంగా హార్వెస్టింగ్ కూలీలు బాధపడలేకపోతున్నాం కాబట్టి హైట్ ఉండాలి మనకు ఖచ్చితంగా. ఇదేంటంటే కింద నుంచి కాపోవడం వల్ల కాయ అనేది హార్వెస్టింగ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా పోతుంది. మెట్ట మీదకి వచ్చి హైట్ అవుతుంది కాబట్టి దానికైతే ఇబ్బంది లేదు. ఎక్కువగా మెట్ట మీద అరకొర వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అయితే పీకి డబ్బా మిషన్ ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటారు. మనం బేసిక్ గా చూస్తే
కోటా 3 ఇంకొకసారి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మెట్ట మీద రైతులకి 100% అయితే బాగానే ఉంది. అది కూడా ఏంటంటే సారవంతమైన నేలలకు మాత్రమే ఈ కోటా 3 అనేది పనిచేస్తుంది. నార్మల్ నేలకి అసలు ఎట్టి పరిస్థితి కోటా 3 అనేది దిగుబడి రాదు, ఉపయోగం లేనిది అనేది అయితే మాత్రం చెప్పొచ్చు. మీరైతే ట్రెండింగ్ లో ఉంది కోటా 3 గుత్తులు కాస్తుందంటే మీరు ఆ గుత్తికున్న కాయ సైజ్ ఏంటో ఒకసారి చూడండి, దాంట్లో గింజలు ఎన్ని ఉన్నాయో చూడండి, ఇవన్నీ కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో ఈ కోటా 3 గురించి అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను మీకు ఈ కోటా 3 గురించి అయితే మాత్రం మీరు పెట్టే కామెంట్లను బట్టి ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాంటే సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడు.